వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై నోటిఫికేషన్పై స్టే విధించింది. అలాగే GO9 పై కూడా స్టే విధించింది. నేను మొదటి నుండి చెప్తున్నాను, ఇది GO9 అనేది లాస్ట్ మినిట్లో, అది కూడా హడావుడిగా, అది కూడా ABCD వర్గీకరణ చేయకుండా, అలాగే SC STలకు సంబంధించిన జనాభా పెరిగిన జనాభా ప్రకారంగా ఇవ్వకుండా ఆయన హడావుడిగా నోటిఫికేషన్ జీవో ఇష్యూ చేసి ఇవాళ గందరగోళం క్రియేట్ చేశాడు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు గందరగోళం క్రియేట్ చేశారంటే 42% వాటా బీసీలకు రావడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఈ గందరగోళం క్రియేట్ చేశాడు. ఈ గందరగోళానికి కారకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి బీసీలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. మొదటగానే అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో తెస్తానని చెప్పేసి డెడికేషన్ కమిషన్ వేయకుండా, ఆ డెడికేషన్ కమిషన్ వేయకుండా ప్లానింగ్ కమిషన్తో లెక్కలు తీసి, అది కూడా లీగల్ కాదు ప్లానింగ్ కమిషన్తో లెక్కలు తీయడం. అట్లాగే 9th షెడ్యూల్కి సంబంధించి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఏవైతే ఆయన చట్టాన్ని రూపొందించాడో, ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చాడో, ఆర్డినెన్స్ కూడా ఇవాళ ఆయన ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించకుండా ఆయన 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని రాష్ట్రపతికి పంపడం. అట్లా మొత్తం ఒక 6 నెలలంతా కూడా ఇవాళ రాజకీయ డ్రామా చేసి బీజేపీ మీద నెప్పనెట్టేసి, బీఆర్ఎస్ మీద నెప్పనెట్టేసి, ఈ 2 పార్టీలు వ్యతిరేకమని చెప్పేసినాయి. అసలు ఇవాళ బీసీలకు అంతో ఇంతో న్యాయం చేసినాయి అంటే అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి చేసినంత అన్యాయం ఎవరు చేయలేదు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎంపీ టికెట్లు వేయలేదు, ఎమ్మెల్యే టికెట్లు వేయలేదు, కార్పొరేషన్ చైర్మన్లను చేయలేదు, ఈవెన్ అడ్వకేట్ జనరల్ చేయలేదు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేయలేదు, స్పీకర్ చేయలేదు. ఇట్లా రేవంత్ రెడ్డి 42% బీసీల వాటా పేరు మీద బీసీలను మభ్యపెట్టాడే తప్ప బీసీలకు ఏమాత్రము న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ మేకవన్య పులిలాగా తన నియోజకవర్గంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తన జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రెడ్లతో ఇవాళ పిటిషన్స్ వేపించి, ఆయనే ఒకవైపు 42% ఇస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూ, ఆయనే మరొక రకంగా వాళ్ళతో పిటిషన్స్ వేయించేసి 42% వాటా రాకుండా చేసింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఏమాత్రం సిగ్గున్నా కూడా ఇవాళ రాజీనామా చేయాలా. రేవంత్ రెడ్డికి ఏమాత్రము నైతిక అర్హత ఉన్నా లేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చొని సీట్లో కూర్చొని నైతిక అర్హత లేదు రేవంత్ రెడ్డికి. ఇవాళ ఉపరాష్ట్రపతి పదవి కూడా రెడ్డికే ఇచ్చుకున్నాడు తప్ప జస్టిస్ ఈశ్వరయ్యకి లేదు. ఇవాళ నేను మొదటి నుండి చెప్తున్నా, లాస్ట్ చేయాల్సిన పని లాస్ట్ చేశాడు. లాస్ట్ చేయడం వల్లనే టెక్నికల్ అంశం వచ్చింది. GO9 అనేది లాస్ట్ మినిట్లో అది హడావుడిగా ఇచ్చి, అది కూడా లీగాలిటీ లేకుండా ఇవాళ ఆయన జీవో తెచ్చింది కాబట్టి ఆ జీవో మీద స్టే ఇచ్చింది. జీవో మీద స్టే ఇచ్చి అదే జీవో ప్రకారంగా ఆయన ఎన్నికల వేడి కాబట్టి ఆ ఎన్నికల కూడా స్టే వర్తిస్తుంది. జీవో మీద స్టే విధించినట్టుగానే ఎన్నికల మీద స్టే వర్తిస్తుంది. మళ్ళీ 4 వారాల పాటు కౌంటర్ వచ్చిన తర్వాత, దానికి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఈ తప్పులన్నిటికీ కారణం రేవంత్ రెడ్డి. ఇవాళ బీసీ వ్యతిరేకి అయిన రేవంత్ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఇవాళ హనుమంతరావు గారు కోట్లను నిందిస్తున్నాడు. పాపం కోట్లను నిందించి తప్పు ఏం లేదు హనుమంతరావు గారు. లేదంటే బీసీ నేతలారా, కాంగ్రెస్ లో ఉన్న బీసీ నేతలారా, మీరు కోర్టును నిందించి ఏం లాభం లేదు. ఇవాళ దీనికి అంతటికీ కారకుడు రేవంత్ రెడ్డి. ఈ బీసీ వ్యతిరేక అయిన రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుద్యోగులు, మహిళలు, అలాగే పింఛన్దారులు అందరూ అన్యాయానికి గురైనరు, అందరూ మోసానికి గురైనరు. చివరికి నిరుద్యోగులు అయితే నిలువు దోపిడీకి గురైనరు. వాళ్లకు దుర్మార్గమైన జీవోలు తీసుకొచ్చి ఇవాళ GO29 తీసుకొచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేసి తన రెడ్డి సామాజిక వర్గానికి, అగ్ర కులాలకు ఈడబ్ల్యూఎస్ అమలు చేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ RSS ఏజెంట్గా మారి, వాళ్ళ అగ్ర కులాల ఏజెంట్గా మారి పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇవాళ యాంటీ బహుజన్ ఈ రేవంత్ రెడ్డి పాలన. సో ఈ రేవంత్ రెడ్డి పాలన యాంటీ బహుజన్ పాలన కాబట్టి ఈ యాంటీ బహుజన్ని ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ, అలాగే రానున్న ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా ఓడించి తీరుతాం. ఇదే RPA యొక్క పందం. ఈ RPA పందం ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం.
దుర్మార్గంగా నవీన్ యాదవ్ అనే ఒక ముఠా కోరుకు ఓ దొంగకు ఇవాళ టికెట్ ఇచ్చి ఇవాళ మరొకసారి మోసం బీసీల పేరు మీద మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నవీన్ యాదవ్ పేరు మీద. ఇవాళ నేను అంటున్న సందర్భంగా నిరుద్యోగులను నిలబెట్టి ఏ నిరుద్యోగులకైతే నువ్వు ద్రోహం చేశావో, ఏ నిరుద్యోగులకైతే నువ్వు అన్యాయం చేశావో, ఏ నిరుద్యోగులను వాడుకొని వదిలేశావో అదే నిరుద్యోగుల చేత ఇవాళ నిన్ను ఓడించకపోతే ఆర్పీఐ పార్టీ మేము అధ్యక్ష పదవి తీసుకుని కూడా లాభం లేదని ఛాలెంజ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి ఇవాళ ఇప్పుడు బీసీలకు న్యాయం చేయని పార్టీ కాంగ్రెస్, బీసీలకు న్యాయం చేయని పార్టీ బీజేపీ, బీసీలకు న్యాయం చేయని పార్టీ బీఆర్ఎస్. కాబట్టి ఈ పార్టీలు ఏవి కూడా యాంటీ బీసీ పార్టీలు కాబట్టి వీటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఆర్పీఐ పార్టీ బలపరుస్తున్న మన ఆస్మాను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిపిద్దాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆర్పీఐ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్, జై పులే.